హాయ్ ఫ్రెండ్స్, కావ్య ప్రెగ్నెంట్ అని రాజుకు చెప్పిన యామిని, రుద్రాణిని బండబూతులు తిట్టిన స్వప్న. మరి ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్య అప్పు మామిడికాయలు తింటూ ఉంటే రుద్రాణి వస్తుంది. రుద్రాణి అడుగుతుంది కావ్య అప్పుని, పుల్లటి మామిడికాయలు ఎందుకు తింటున్నావు అని. రుద్రాణి నిలదీయడంతో ఇవి పుల్లగా ఎక్కడున్నాయి, తీయగానే ఉన్నాయి కదా అంటూ అప్పు అంటుంది. కావ్యకు తినమని ఇవ్వగా ఆమె కూడా తీయగా చక్కెరలా ఉన్నాయి కదా అంటుంది. అప్పుడే ఇంద్రాదేవి అక్కడికి వస్తుంది. దీంతో మా అమ్మ తిని చెప్తుందంటూ ఆమెకిస్తే ఆమె కూడా తీయగానే ఉన్నాయని కవర్ చేస్తుంది. దీంతో రుద్రాణి కోపంతో వెళ్ళిపోతుంది. రుద్రాణితో జాగ్రత్త అని కావ్య అప్పులకి ఇంద్రాదేవి చెప్తుంది. ఇంకా స్వప్న కనకానికి కాల్ చేసి అమ్మ అప్పు తల్లి కాబోతోందని ఆ శుభవార్త చెప్తుంది. అవునా, చాలా సంతోషంగా ఉంది. అది తల్లి కావడమే కాస్త ఆశ్చర్యంగా ఉంది అంటుంది కనకం. వెంటనే ఎమోషనల్ అవుతూ, నీ గురించి అప్పు గురించి ఎప్పుడు దిగులు లేదే, నా బాధ అంతా కావ్య గురించే. అన్నీ బాగుంటే అందరికన్నా ముందు తల్లి కావాల్సింది కావ్యే అంటూ బాధగా తన మనసులో మాటను చెప్పుకుంటుంది కనకం. కావ్యను గుర్తు చేసుకుని కనకం బాధపడుతుంటే స్వప్న, దాని గురించి ఏం చెప్పాలమ్మా, అది రాజ్ పెళ్లి చేసుకుందామని అడిగితే వద్దు అంది అంటూ తనకు తెలిసిందంతా కనకానికి చెప్తుంది. దాంతో కనకం అల్లాడిపోతుంది. అసలు అదేమనుకుంటుంది, ఉండి రేపొచ్చి దాని సంగతి చెప్తానని కనకం కోపంగా స్వప్నతో చెప్తుంది. అలాగే అమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది స్వప్న. ఇంకా అప్పు కిందకు వస్తుంది. హాల్లో అంతా ఉంటారు. ధాన్యం దగ్గరకు వెళ్ళి అత్తయ్య పిలిచారంట అంటుంది వినయంగా. అప్పు, రా కూర్చో అని అప్పుని పక్కనే కూర్చోబెట్టుకుంటుంది. ఏమండి అని పిలుస్తుంది ధాన్యం ప్రకాశాన్ని. వస్తున్నా అంటూ నగల బాక్సులు తెచ్చి ధాన్యానికి ఇస్తాడు ప్రకాశం. వెంటనే వాటిని అప్పుకిస్తూ, ధాన్యం, ఇవి నా 7 వారాల నగలు తీసుకో, ఇక నుంచి ఇవి నీవే అంటుంది అప్పుతో. అప్పు షాక్ అవుతుంది. మిగిలిన వాళ్ళంతా ధాన్యంలో మార్పుని గమనించి నవ్వుతుంటారు. ఇక రుద్రాణి రాహుల్ రగిలిపోతారు. ఇక రుద్రాణి వెటకారంగా అంటుంది, ఏం పొట్టి పోలీసు, తల్లి ప్రమోషన్తో పాటు మీ అత్త 7 వారాల నగలు కూడా కొట్టేశావా అంటుంది రుద్రాణి. తనేం కొట్టేయలేదు రుద్రాణి, నేను నా కోడలికి నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నానంటుంది ధాన్యం. ఏంటి ధాన్యలక్ష్మి, ఇది నువ్వేనా? అసలు అప్పుని మనిషిగానే చూసేదానివి కాదు, అలాంటిది చాలా ప్రేమగా కోడలంటున్నావు, పైగా 7 వారాల నగలు ఇస్తున్నావు. సడన్గా నీలో ఇంత మార్పు ఏంటి అంటుంది రుద్రాణి వెటకారంగా. మారక అంతా నీలానే ఉంటారు అనుకుంటున్నావా రుద్రాణి అంటుంది ఇంద్రాదేవి. అయినా ఈ ప్రేమ అంతా అప్పు మీద కాదు, అప్పు కడుపులో ఉన్న బిడ్డ మీద అంటాడు వెటకారంగా ప్రకాశం. వెంటనే ధాన్యలక్ష్మి, మొత్తానికి మన అప్పుని కోడలిగా అంగీకరించిందని మాట అంటారు అపర్ణాదేవి సుభాష్లో. అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. అంగీకరించకుండా ఎలా ఉంటారు మరి, ఇప్పుడు తన కడుపులో ఈ ఇంటి వారసుడు ఉన్నాడు కదా అంటూ మాట కలుపుతూ నవ్వుతుంది కనకం. వెంటనే అప్పు లేచి అమ్మ అనగానే కనకం పరుగున వచ్చి అప్పుని హత్తుకొని ముద్దాడుతుంది. అప్పు, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూనే కావ్య వైపు చూస్తూ, నా బాధ అంతా దీని గురించే అంటుంది కనకం. ఇక కావ్య సంబరంగా నవ్వుతూ, నాకేమమ్మా, నేను బాగానే ఉన్నాను కదా అంటుంది. అల్లుడు గారు, నీ ప్రేమ కోరి పెళ్లి చేసుకుందామంటే ఎందుకు నో చెప్పావు కావ్య అంటూ అందరి ముందే నిలదీస్తుంది కనకం. దాంతో కావ్య, అమ్మ అందరి ముందు ఏంటి, తర్వాత చెప్తానంటుంది చిన్నగా. అయితే అప్పుడే ఎంట్రీ ఇచ్చిన రాజ్, అది ఆంటీ అలా అడగండి, సరిగ్గా అడిగారు మీరు అంటూ మాట కలుపుతాడు. ఇక కనకం ఆగదు, రెచ్చిపోతుంది. తర్వాత చెప్తా అంటుంది కదా కనకం, ఆగు అని ఇంద్రాదేవి అపర్ణాదేవి ఇద్దరు కనకాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కనకం ఆగదు, కావ్యని నిలదీస్తూనే ఉంటుంది. కనకం ఆగకపోయేసరికి రాజు సమాధానం కోసం ఎదురు చూసేసరికి, అమ్మా ఇది నా జీవితం, నా ఇష్టం, అప్పుని చూడడానికి వచ్చావు, చూసి వెళ్ళిపో, ఇలా నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయొద్దు, ఇలాంటి ప్రశ్నలు వేసే ఆలోచన ఉంటే ఇక రావద్దు కూడా అనేసి కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఆవేదనగా. రాజ్ కనకం ముఖాలు తెల్లబోతాయి. ఇక కనకం ఆవేదనగా, విన్నారా వదిన గారు, విన్నారా, నా కూతురు నన్ను ఏమందో విన్నారా,
అంటే కనకం మాతో రా, నీతో మాట్లాడాలి అని ఇంటి బయటకు తీసుకుని వెళ్తారు ఇందిరాదేవి అపర్ణాదేవి ఇద్దరు. ఇంకా ఇందిరాదేవి అపర్ణాదేవిలు కావ్య కడుపుతో ఉందని ఆమె ఇప్పుడు రాజ్కి దగ్గర కాలేదు, అలాగే రాజ్కి నిజం చెప్పలేదు అంటూ తమకు తెలిసిందంతా చెప్తారు. దాంతో కనకం అల్లాడిపోతుంది. అయ్యో, నేను చాలా తప్పు చేశాను, ఇదా నిజం, నేను వెంటనే కావ్య దగ్గరికి వెళ్ళాలి అని పరుగు తీస్తుంది. గుమ్మం దగ్గర నుంచి లోపలికి ఏడుస్తూ కనకం వెళ్ళడం, కావ్య మంచం మీద కూర్చుని ఏడవడం. క్షమించు కావ్య, నాదే తప్పు, అర్థం చేసుకోలేకపోయినాను. ఇంత బాధను గుండెల్లో మోస్తూ కడుపులో బిడ్డను ఎలా మోయగలుగుతున్నావే అంటూ కనకం ఏడుస్తూ చెప్తుంది కావ్యతో. వెంటనే కావ్య ఏడుస్తూ తల్లిని హత్తుకుంటుంది. అయితే అప్పుడే రుద్రాణి ఆ గది బయట నుంచే తల లోపలికి పెట్టి అంతా చూడటానికి సిద్ధమవుతుంది. ఇంకా అవతల బాల్కనీ నుంచి స్వప్న రుద్రాణి చూసేస్తుంది. రుద్రాణి ఉద్దేశం స్వప్నకు అర్థమైపోయింది. రుద్రాణి చేసే పని అర్థం కావడంతో స్వప్న కావాలని రుద్రాణి వైపు కాకుండా పక్కవైపు తిరిగి, హే చీ, నీకు సిగ్గు లేదా, ఎన్ని తిట్టినా బుద్ధి రాదా అంటూ కావాలని స్వప్న రుద్రాణికి వినిపించాలని తిడుతుంది. దాంతో రుద్రాణి కావ్య కనకం మాటలు వినడం మానేసి స్వప్న దగ్గరికి వెళ్ళి, ఒసేయ్, అక్కడ ఎవరున్నారనే తిడుతున్నావు అంటుంది. స్వప్న చూసే దిక్కు చూస్తూ. ఉంటే ఊరుకుంటారా అత్త అంటుంది స్వప్న నవ్వుతూ. అర్థమైంది, నువ్వు నన్నే తిడుతున్నావు కదా అంటుంది రుద్రాణి. అయ్యో, మిమ్మల్ని నేను తిడతానా? ఇందాక ఒక ఆవిడ పక్కవారి మాటలు వినడానికి తంగి చూస్తే ఆవిని తిడుతున్నా, మీరు కానీ అలా వినడం లేదు కదా అంటుంది స్వప్న. అబ్బే, నాకు ఆ చెత్త అలవాటు ఎందుకుంటుంది, లేదు, ఊరికే అలా తిరుగుతున్నా అంతే అంటూ రుద్రాణి అక్కడి నుంచి జారుకుంటుంది. నీ గురించి నాకు తెలియదా దొంగ అత్త అని మనసులో అనుకుంటుంది స్వప్న. మరోవైపు రాజ్ హాల్లో ఇటు అటు టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు. ఒక్కోసారి తొంగి కళావతి రూమ్ వైపు పైకి చూస్తూ ఉంటాడు. కనకం రావడం చూసి, ఆంటీ, కళావతి గారు కారణం చెప్పారా, మీరు తెలుసుకున్నారా అంటూ ఆరా తీస్తాడు. కనకం ఎమోషనల్గా, చెప్పింది అల్లుడు గారు, అంతా చెప్పింది అంటుంది. చెప్పిందా? ఏం చెప్పిందండి? ప్రాబ్లం ఏమిటంట అంటాడు రాజు ఆత్రంగా. ఆ విషయం మాత్రం చెప్పలేదు అల్లుడు గారు అంటుంది కనకం. చెప్పలేదా? ఇప్పుడేగా మీకు అంతా చెప్పింది అన్నారు, ఎందుకు చెప్పలేదు అంటాడు రాజు అయోమయంగా. వెంటనే కనకం రాజు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, ఎందుకంటే ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి అనేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది కనకం. ఇంకా రాజు తెల్లముఖం వేసి చేతుల్ని అటు ఇటు తిప్పుకుంటూ, నా చేతుల్లో ఉందా, ఏముంది నా చేతుల్లో, ఏం లేదు కదా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి, ఏంట్రా మనవడా, నీ చేతులు నువ్వే అంతలా చూసుకుంటున్నావు, ఏముంది నీ చేతుల్లో అంటుంది అనుమానంగా. అదే అర్థం కావడం లేదు నానమ్మ, ఏదో ఐసీయూలో చెక్ చేసి డాక్టర్ చేతులు పట్టుకున్నట్లు కనకం గారు నా చేతులు పట్టుకొని, కళావతి గారు పెళ్ళి ఎందుకు వద్దు అన్నారు అని అడిగితే, అంతా నీ చేతుల్లోనే ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకు అంటాడు రాజు అయోమయంగా. నీకు ఇంకా అర్థం కాలేదా మనవడా అంటుంది ఇందిరాదేవి నవ్వుతూ. అర్థం కావడానికి ఏం చెప్పిందని ఆవిడ అంటాడు రాజు అయోమయంగా. ఏం చెప్పడం ఏంట్రా, ఏం జరిగినా నా కూతురు కళావతి చెయ్యి వదలకు అని ఇండైరెక్ట్గా చెప్పింది అంటుంది ఇందిరాదేవి. నిజంగానే నానమ్మ, అయితే ఇంకా అస్సలు వదలను నానమ్మ, తుమ్మ బంకలా అతుక్కుపోతాను అంటాడు రాజు. ఇందిరాదేవి నవ్వుతుంది. ఇంకా రుద్రాణి కావ్య వాడే ట్యాబ్లెట్స్ పేర్లు చూస్తుంది. రాహుల్తో కలిసి గూగుల్లో సెర్చ్ చేసి మరి ఆ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెంట్ వాళ్ళు వాడతారని తెలుసుకుంటుంది. అదే నిజాన్ని యామినికి చెప్పేస్తుంది. మొత్తానికి యామినికి నిజం తెలిసిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.